హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చేయూత మరియు ఆసరా పెన్షన్ గురించి అయితే పూర్తి వివరాలు మీకు అందిస్తాను. ఈ వీడియోలో ఉన్న పూర్తి సమాచారం మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నికల్లో హామీ మేరకు పింఛన్ల పెంపు చేపట్టకపోవడంతో వృద్ధులు, వికలాంగులు కూడా ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారు. అయితే త్వరలోనే పంచాయతీ సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇలాంటి సమయంలో ప్రజాగ్రహం మంచిది కాదు అని భావించి అటు పింఛన్ల పెంపు కోసం పాటు ఇతర రైతు భరోసా కూడా అందించే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఉన్నట్టు తెలుస్తుంది. వచ్చే 2 వారాల తర్వాత గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఆలోపే ఆసరా పెన్షన్ పెంచి వృద్ధులకు, వితంతువులకు, మహిళలకు, వికలాంగులకు దగ్గర నుంచి ఇవి పెన్షన్ డబ్బులు ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తుంది. దీంతో ఈ పెన్షన్ డబ్బులు వృద్ధులకు, వికలాంగులకు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్తుందని ఆశిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఆసరా పింఛన్లను అందిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ఈ పింఛన్ పథకాన్ని రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇరు రాష్ట్రాలు కొనసాగిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటుతో పాటు దాని తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈ పథకం ద్వారా అందించే డబ్బులను భారీగా పెంచారు. అంతకు ముందుకు వృద్ధులకు 200 ఉంటే 1000, వికలాంగులకు 500 ఉంటే 1500 చేశారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో మరోసారి పింఛన్ పెంపు హామీ ఇచ్చారు. అప్పుడు వృద్ధాప్య పింఛన్ 1000 నుంచి 2016లకు, వికలాంగుల పింఛన్ 15 నుంచి 3016లకు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం చాలా చేస్తుంది. చాలా పథకాలు అమలు చేస్తుంది కూడా. కానీ అవన్నీ పూర్తిగా లబ్ధిదారులకు చేరట్లేదు అనేది అభిప్రాయం అయితే ఉంది. క్షేత్రస్థాయిలో ఎక్కడ తేడా కొడుతుందో అనేది ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెన్షన్లకు సంబంధించిన చేసిన ప్రకటన కలకలం రేపుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులను బాగా చూసుకుంటుంది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తుంది. అయితే కొత్త పెన్షన్లు ఇంకా ఇవ్వట్లేదు. అదే సమస్యలో తెలంగాణ కూడా ఉంది. ఇక్కడ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. ఇస్తారేమో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి రోజుల్లో కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు. తాజాగా దానిపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అనే అంశంపై శాసన మండలిలో చర్చ జరిగింది. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ ఎన్నికల్లో ముసలివారు, దివ్యాంగులు, వితంతువులకు కొత్త పెన్షన్లు ఇస్తామన్న హామీ ఇచ్చిన విషయం వాస్తవమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ఆమె అలా అనడంతో అందరూ షాక్ అయ్యారు. మంత్రి సీతక్క ఇంకా ఏమన్నారంటే ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పెన్షన్ విధానం అమలు చేస్తుందో అదే విధానాన్ని తాము కంటిన్యూ చేస్తున్నట్టు తెలిపారు. అయితే తాము ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి తమకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది అన్నారు. ఆలోగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు ఇప్పుడున్న విధంగానే పెన్షన్లను కొనసాగిస్తామని తెలిపారు మంత్రి సీతక్క. మంత్రి సీతక్క ప్రకారం ఇక ఇప్పట్లో కొత్త వారికి పెన్షన్లు రానట్లే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారు ఇలాగే ఎదురు చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారు ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక ఇప్పట్లో వారికి రానట్లే అని మంత్రి సీతక్క గారి మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా పెన్షన్ ఆశావాహులకు చేదువార్త అని చెప్పుకోవచ్చు. మంత్రి సీతక్క మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పెన్షన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు అన్నారు. అలాగే వెబ్సైట్ సరిగ్గా పనిచేయడం లేదని చెప్పారు. వెబ్సైట్ పనిచేయకపోతే దాన్ని సరిచేయించడం పెద్ద విషయమేమీ కాదు. ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది. ఇంకా ఇలా చెబితే ప్రజలు నమ్ముతారా అని బీఆర్ఎస్ ఫైర్ అవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోకుండా మరో 3 ఏళ్ల తర్వాత అన్నట్టు చెప్పడం వెనుక కారణం ఏంటి అని ఆలోచిస్తే ప్రధాన కారణంగా ఖజానాలో మనీ లేకపోవడమే అని తెలుస్తుంది. ప్రస్తుతం రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలకు ప్రభుత్వం మనీ ఇవ్వాల్సి వస్తుంది. మరోవైపు వడ్లకు ఇంకా
బోనస్ చాలా మందికి ఇవ్వాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదనుకోవచ్చు. ఇంతకీ శాసన మండలిలో ఈ అంశాన్ని ఎవరు లేవనెత్తారో తెలుసా? ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ కవిత ఈ విషయాన్ని లేవనెత్తారు. ఆమె నిన్న స్కూటీ బొమ్మలతో నిరసన కూడా చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్కూటీలను అమ్మాయిలకు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇంకా ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పట్లో నిలబెట్టుకునే ఛాన్స్ కూడా కనిపించట్లేదు. అసలు ఆ విషయాన్ని కాంగ్రెస్ నేతలు మాట్లాడట్లేదు. 2023 మరోసారి దివ్యాంగుల పెన్షన్ 3016 నుంచి 4000కు కేసీఆర్ గారైతే పెంచారు. అయితే 2013లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ పెన్షన్లను డబుల్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నుంచి 16 నెలలు కావస్తున్నా ఇంకా ఈ హామీ అమలు కాలేదు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన పింఛన్లే ఇప్పటికీ కొనసాగుతున్నారు. నూతన సంవత్సరంలో అంటే ఈ 2025లో ఏప్రిల్ లేదా మార్చి నెలల్లో అయినా ఈ పెన్షన్ డబ్బులు ఇస్తారా లేదా అనేది చూడాలి. ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి.